సార్ నమస్కారం. సార్ నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఆకుల హనుమాన్ సార్. చెప్పండి. అయితే మన సరితది రేగుంట ఏమని పంపించలేదు సార్? తను ఇచ్చిన అప్లికేషన్ ఫార్వర్డ్ చేసింది. సంవత్సరాలు రేగుంట విలేజ్ నుంచి ఇట్లా సరిగ్గా వచ్చారు నన్ను గురించి అంటే వచ్చింది అంటే ఎలిజిబుల్ అని పంపారా లేదా? ఎలిజిబుల్ డిఆర్డిఓ పీడీ గారా? పీడీ గారు కరెక్ట్ ఆలోచిస్తారు. పీడీ గారిని మాట్లాడితే సార్ చెప్పారు మా చేతులు ఏముండదు వాళ్ళే. ఇక్కడే ఉన్నది మా చేతులు కూడా మేము పీడీ గారిని కలిసామండి. కలిస్తే ఇది మా చేతిలో ప్రభుత్వ పరంగా ఏం లేదు, సంఘ సభ్యులే ఎన్నుకుంటే వాళ్ళనే డిసైడ్ అవుతారు అని. ఎలక్షన్ ఉండదట సార్. వాళ్ళు తీర్మానం చేస్తే ఏ తీర్మానం చేస్తే అదే ఫైనల్ అని చెప్పారు. తీసుకొని వచ్చారు. అవునా? అదే లెటర్ డిఆర్డీఓ ఫార్వర్డ్ చేసింది అంతే. డెసిషన్ అనేది మా లెవెల్లో ఉంటుంది కదా, తీసుకోవాలని. చాలా రోజులు కూడా అవుతుంది సార్ ఇది పెట్టి. నాకైతే ముందు ఇచ్చారండి, ఒక 3 days బ్యాక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు సరిత గారు. మీకు వారం 10 రోజుల కిందనే ఇచ్చామన్నారు. రిసీవ్డ్ కాపీ రిసీవ్డ్ లేను అక్కడ. నేను లేనప్పుడు ఇచ్చి పెట్టారంట. నేను చూసుకోలేదు. నేను 4 days లీవ్ లో ఉండే. సో నేనే వచ్చిన పిలిపించినాం, వచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. సేమ్ రిప్రజెంటేషన్ పీడీ గారు ఫార్వర్డ్ చేశారు. మీ లెవెల్లో మాత్రం ఆపడానికి ఏం అవకాశాలు లేవు కదండి? అంటే మాకు వినికిడి ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మీ దగ్గర ఏదో కాంగ్రెస్ తరఫున పైరవి చేసి కావాలని ఆపుతున్నారని. శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ మీ దగ్గరికి వచ్చి ఆపుతుండ్రు సార్. అంటే ఇది మీతో మాట్లాడచ్చు లేదు కానీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకొని అవసరమైతే లక్షలు పెట్టుకొని మేము మీ సరితకు రాకుండా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అండ్ శ్రీనివాసరెడ్డి తిరుగుతుండట. అంటే మీకు తెలియకుండా కానీ సార్ నేను మీకు ఇంటిమేషన్ ఇస్తున్నా. ఆమె ఒక బీసీ మహిళ, ఒక అత్యాచారానికి బలాత్కారానికి ట్రై చేసిందని టెంట్ వేసుకొని అక్కడ ఎన్నో రోజులు కూర్చోడం జరిగింది గ్రామంలో. చేసింది అది చాలా వరకు వెళ్ళిపోయింది. మొన్న మల్లన్న గారిని కూడా కలిసి వచ్చారు. దీంట్లో ఏదన్నా మీరు వేరే ఇల్లీగల్గా ఎవరైనా ఎంటర్ అయ్యి ఏదన్నా ఆమెకు అన్యాయం చేయాలని పంపండి. దయచేసి పంపండి. థ్యాంక్ యూ. ఇంకేదన్నా ఉన్నా కానీ ఆమెకు హెల్ప్ అయ్యేటట్టు చేయండి, సంతోషిస్తుంది. ఇప్పటికే మీకు వారం రోజుల్లో అయినా కానీ మళ్ళీ రిసీవ్డ్ మొన్న వస్తేనే ఇచ్చిండట, అది కూడా చెప్పిండు. కొద్దిగా అంటే న్యాయాన్ని బతికించండి సార్. అన్ని విషయాలలో మనం అనుకున్నది పట్టుకున్నట్టు 3 గాళ్ళు అన్నట్టు ప్రవర్తించకుండా దయచేసి బీసీల కోసం, తమరు కూడా బీసీ అనుకుంటా, బీసీలకు న్యాయం చేయండి. ఆ పీడీ గారిని ఏడీపీఓ గారిని కూడా కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇది ప్రభుత్వ లెవెల్లో, పీడీ లెవెల్లో కానీ ఏపీడీఓ లెవెల్లో కానీ ఏం రైట్స్ లేవట వాళ్ళకు. వాళ్ళ లా బుక్ కూడా చూసి ఆ పీడీ గారు మాట్లాడడం జరిగింది. తీర్మానం ఏదైతే వస్తుందో ఆ తీర్మానం ప్రకారమే విఏఓలు డిసైడ్ జరగడం జరుగుతుందట. కొద్దిగా ఆమె కూడా ఆ దయచేసి సరిత గారు కూడా వచ్చినా కానీ మీరు కొద్దిగా అమ్మ మీకు వస్తుంది, మీకు పర్లేదని చెప్పండి మీ అధికార ప్రకారం. అట్లనే దీని మీద మల్లన్న గారి దగ్గరికి పోయింది ఆమె మళ్ళీ ఏదన్నా నెగిటివ్ అయితే బాగా ఉండదు. కొద్దిగా మీకు అంటే వేరే అనుకోకుండా ఇంటిమేషన్ ఇస్తున్నా. నేను పెద్ద కావాలని న్యూసెన్స్ తయారు చేసుకోవద్దని నా సూచన సార్. థ్యాంక్ యూ సార్. మంచిది సార్, మంచిది.